వెల్కమ్ టు ఏ న్యూస్. మంచిర్యాల నగరంలోని హైలైఫ్ ఫంక్షన్ హాల్లో శ్రీ 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 రాజశ్యామల సహిత సుదర్శన నారసింహ జ్ఞాన యజ్ఞంను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆవోప అదనపు ప్రధాన కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్ తెలిపారు. ఆవోప మంచిర్యాల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద కార్యక్రమము ఏదైతే దైవభక్తి కలిగిన హిందూ సాంప్రదాయము మరి ఈ రోజులలో కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మరి దానిలో భాగంగా ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 9, 10, 11 ఈ 3 డేస్ కూడా హైలైఫ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న యజ్ఞాలు 2 రోజులు సుదర్శన హోమము, రాధేశ్యామల హోమము, ఒక 1000 మందితోటి కుంకుమ పూజ కార్యక్రమము, 1,00,000 పుష్పాలతోటి అర్చన కార్యక్రమము, అభిషేకము, పద్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మరి 9, 10, 11 వారు కూడా 3 రోజులు మన మంచిర్యాల పట్టణంలోనే ఉండి మన మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా వారి ప్రవచనాల ద్వారా అనేక విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం అల్పాహారాలు కూడా ఇక్కడనే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా రేపు జరగబోయే కుంకుమ పూజలో 1000 మంది మహిళలతోటి ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ప్రాంగణం అంతా కూడా కలకల్లాడే విధంగా డ్రెస్ కోడ్ కూడా పెట్టడం జరిగింది. కుంకుమ పూజకు వచ్చే భక్తులందరూ కూడా మహిళామణులందరూ కూడా రెడ్ కలర్ సారీ ధరించి రావాలని చెప్పడం జరిగింది. రాధేశ్యామల హోమము డ్రెస్ కోడ్ వచ్చి గ్రీన్ కలరు, సుదర్శన హోమం వచ్చేసి ఎల్లో కలరు. ఈ డ్రెస్ కోడ్ ద్వారా మనందరం కూడా ఒక యూనిటీని మరొకసారి మంచిర్యాల పట్టణంలో భక్తి భావాలతోటి ఊగిపోయే విధంగా మరి గంగారపు వెంకటరమణ గారు, మన బాచంపల్లి సంతోష్ గారు, శ్రావణ్ గారి ఆధ్వర్యంలో ఈ 3 డేస్ కూడా ఈ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ చెందిన హోమాల ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ పూజారి ఎవరైతే ఉన్నారో కృష్ణ శర్మ గారు అనేక పెద్ద 10,000, 20,000 మందితోటి హోమాలు చేసిన వ్యక్తి. అతన్ని తొలిసారిగా మంచిర్యాల పట్టణానికి సామూహిక పూజలు చేసుకునే భాగ్యం మన అందరికి కల్పించారు. వారు కూడా హోమాలలో ప్రతిరోజు 96 జంటలు 2 రోజులు వారి ఆధ్వర్యంలో హోమాలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇట్టి బృహత్తరమైన కార్యక్రమానికి మంచిర్యాల పట్టణ ప్రజలందరూ ఆవోప మంచిర్యాల చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై శ్రీరామ్. ఆవోప మంచిర్యాల ఆధ్వర్యంలో రాజశ్యామల కుంకుమార్చన, రాజశ్యామల హోమము, సుదర్శన హోమము తేదీ 9, 10, 11 రోజులలో జరుగుతుంది. 1000 మంది మహిళలచే రాజశ్యామల కుంకుమ పూజ 9వ తారీఖు ఉదయము 9:30 ప్రారంభమును. కావున పట్టణంలోని మహిళలందరూ ఎరుపు రంగు చీరలో వచ్చి అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయగలరని, మరియు 10వ తారీఖు రాజశ్యామల హోమం సాయంత్రం ఉంటుంది. దానికి గ్రీన్ కలర్తో దంపతులు రాగలరు. మరియు 11వ తారీఖు సుదర్శన హోమం ఉంటుంది. దానికి పసుపు రంగు కలర్లో దంపతులు రాగలరు. బాచంపల్లి సంతోష్ శర్మ గారి ప్రవచనాలు ఉంటవి. 9వ తారీఖు సాయంత్రము 1,00,000 పుష్పార్చన ఉంటుంది. కాబట్టి మంచిర్యాలలోని భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా కార్యక్రమం విజయవంతం చేయగలరని ఆవోప మంచిర్యాల తరపున మీకు ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ రాగలరు. జై గురుదత్త. మన మంచిర్యాల పట్టణంలో ఆర్య వైశ్య అఫీషియల్స్ ఆవోప గారి ఆధ్వర్యంలో విశేషంగా మన మంచిర్యాల పట్టణంలో హైలైఫ్ ఫంక్షన్ హాలు వెనక సైడు మన సుదర్శన నారసింహ జ్ఞానయజ్ఞాన్ని, అలాగే రాజశ్యామల జ్ఞానయజ్ఞాన్ని మంచిర్యాల పట్టణంలో నిర్వహిస్తున్నారు మొట్టమొదటిసారిగా. అలాగే విశేషంగా కుబేర కుంకుమార్చన అనగా ఇప్పటి వరకు ఎక్కడ కూడా తమిళనాడులోనే ప్రారంభమై మన మంచిర్యాల పట్టణంలో కుబేర కుంకుమార్చన అనే కార్యక్రమం విశేషంగా మన మంచిర్యాల భక్తులందరూ కుబేరుని అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కొరకై విశేషంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్య వైశ్య అఫీషియల్స్ ఆవోప సంస్థకు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. వైదిక కార్యక్రమం విశేషంగా బ్రాహ్మణోత్తముల చేత యాగశాలలో వైదిక కార్యక్రమాన్ని, అలాగే ప్రవచన కార్యక్రమాన్ని, విశేషంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మంచిర్యాల పట్టణ ఆర్యవైశ్య ఆవోప అఫీషియల్స్ గారికి అందరికీ శుభాభినందనలు. అలాగే ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా యజ్ఞోవై విష్ణు, యజ్ఞానికి పిలవకపోయినా రావాలి అని మనకున్నటువంటి శాస్త్ర ఇతిహాసాలన్నీ చెబుతున్నాయి. కాబట్టి అందరూ కూడా అయ్యో మనం పిలవలేదు అనే భావనతో కాకుండా యజ్ఞం ఎక్కడ జరిగినా కూడా
వచ్చి అమ్మవారి అనుగ్రహం ప్రసాదం తీసుకోవాలని కోరుతూ లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. మంచిర్యాల పట్టణ భక్త మహాశయులందరికీ లోక సంరక్షణార్థం మంచిర్యాల పట్టణమే కాకుండా లోక సంరక్షణార్థం రాజశ్యామల సహిత సుదర్శన నారసింహ జ్ఞాన యజ్ఞాన్ని మన మంచిర్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా చేయడానికి సంకల్పించాం. కావున భక్త మహాశయులందరూ వచ్చి వారి వారి కోరికలు నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులై అందరూ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు.